నరసాపురం గోదావరి తీరాన ఉన్న ఈ ప్రశాంత పట్టణానికి మేం చేరుకున్నాం. మా తదుపరి గమ్యం అంతర్వేది. అయితే అక్కడికి చేరుకోవడానికి సాధారణ రోడ్డు మార్గాన్ని కాకుండా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాం. అదే గోదావరి నదిని చిన్న ఫెర్రీ పడవలో దాటే ప్రయాణం. మేం 7గురం, మాతో పాటు మా ఇన్నోవా కారు కూడా నెమ్మదిగా ఆ చిన్న ఫెర్రీ పైకి ఎక్కింది. చూడటానికి చిన్నదిగానే ఉన్నా ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులను, వాహనాలను సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చే జీవనాధారం ఇది. ఇంజిన్ మెల్లగా గర్జించగానే అలలను చీల్చుకుంటూ మా ప్రయాణం ప్రారంభమైంది. ఒకవైపు విశాలమైన గోదావరి, మరోవైపు చల్లని గాలి, నదిపై మెరిసే సూర్యకిరణాలు. ఆ ప్రశాంత వాతావరణం మనసుకు చెప్పలేని ఆనందాన్ని అందిస్తుంది. కొన్ని నిమిషాల ఈ ఫెర్రీ ప్రయాణం మమ్మల్ని కేవలం ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు తీసుకెళ్లలేదు, ప్రకృతికి మరింత దగ్గర చేసింది. అలా మేం సకినేటిపల్లి చేరుకున్నాం. ఇక్కడ్నుంచే మొదలవుతుంది కోనసీమ అందాలను మనసారా ఆస్వాదించే అసలైన రోడ్ జర్నీ. సింగిల్ లేన్ రోడ్డు, కానీ రెండు వైపులా కనిపించే ప్రకృతి 5 లేన్ల హైవే కంటే కూడా ఎంతో అందంగా అనిపించింది. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు, వాటి మధ్యలో వీచే చల్లని గాలి, పచ్చదనంతో నిండిన కోనసీమ. మధ్య మధ్యలో విశాలంగా విస్తరించిన చేపల చెరువులు, రొయ్యల సాగు కోసం ఏర్పాటు చేసిన ఆక్వా పాండ్లు, నీటిలో ప్రతిబింబించే మేఘాలు, అక్కడక్కడా పనిచేస్తున్న రైతులు ఈ ప్రాంత జీవన విధానాన్ని మన కళ్ల ముందు నిలబెడతాయి. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని పరిచయం చేస్తుంది. ప్రతి కిలోమీటర్ ఒక కొత్త ఫోటో ఫ్రేమ్లా కనిపిస్తుంది. కారు కిటికీ దించి ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రకృతి మధ్యలో ప్రయాణించడం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. అందుకే గమ్యం ఎంత అందంగా ఉన్నా దానికంటే అందంగా అనిపించింది ఆ గమ్యానికి తీసుకెళ్లిన ఈ దారి. నరసాపురం నుంచి గోదావరి మీదుగా చిన్న ఫెర్రీ ప్రయాణం, సకినేటిపల్లి, ఆ తర్వాత కోనసీమలోని కొబ్బరి తోటలు, చేపలు, రొయ్యల చెరువుల మధ్య సాగిన ఈ అందమైన డ్రైవ్, ఇవన్నీ కలిసి ఈ యాత్రను మరింత ప్రత్యేకంగా మార్చాయి. అంతర్వేది ఇంకా ముందుంది, కాని అప్పటికే ఈ ప్రయాణమే మా మనసును గెలుచుకుంది. ప్రయాణమంటే గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, ఆ గమ్యానికి తీసుకెళ్లే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే నిజమైన యాత్ర. ఇది మనా టీవీ సిద్ధు. మీకోసం మరో అందమైన ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.